చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎంత తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారో, దేశంలోనే పనితీరులో అఫీషియల్గానే చిట్ట చివరి నుంచి రెండో ర్యాంక్ ఎలా సొంతం చేసుకుంటున్నారో మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళ వ్యవహార శైలి తాజాగా మరొకసారి నేషనల్ డిస్కషన్కి కారణమైంది. బీహార్కి వెళ్ళి అక్కడ సీనియర్ ఐపీఎస్ సునీల్ నాయక్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం, కోర్టులు అడ్డుకోవడం, పోలీసులు అడ్డుకోవడం. చివరికి బీహార్ ప్రభుత్వం అయితే మా పర్మిషన్ లేకుండా, మా అనుమతి లేకుండా ఏ అధికారిని కూడా పోలీస్ అధికారిని అరెస్ట్ చేయకూడదని సాయుధ బలగాల రక్షణ చట్టం, కేంద్ర సాయుధ బలగాల రక్షణ చట్టాన్ని బీహార్లో కూడా వాళ్ళు తీసుకొని రావడం సంచలనమైంది. దీనికి అందరికీ కారణం ఏపీ పోలీసుల దుందుడుకు చర్యలు అని. అయితే ఇదే అంశం మీద ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఐపీఎస్ అధికారుల గ్రూపుల్లో ఒక ఆసక్తికర చర్చ జరిగితే ఆ వాట్సాప్ చాట్లు కొన్ని పత్రికల్లో వచ్చాయి. బీహార్ ప్రభుత్వం ఈ విధంగా పోలీస్ అధికారులకు రక్షణ కల్పించుకుంటూ ఈ విధంగా ఉత్తర్వులు ఇవ్వడం తప్పు అని రిటైర్డ్ ఐజీగా ఉన్న దామోదర్, సీనియర్ ఐపీఎస్ ఆయన దామోదర్ ఒక వాట్సాప్ గ్రూపులో పోస్ట్ పెట్టారట. ఏమని? బీహార్ క్యాడర్ పోలీస్ అధికారులపై చర్యలు తీసుకునేందుకు తమ అనుమతి తప్పనిసరి అని ఆ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ న్యాయబద్ధమైనది కాదు. ఆ రాష్ట్ర క్యాడర్ పోలీస్ అధికారి సునీల్ నాయక్ను రక్షించేందుకే హడావిడిగా ఆ నోటిఫికేషన్ జారీ చేశారు. కేంద్ర సాయుధ బలగాలకు ఉద్దేశించి నిబంధనను పోలీస్ అధికారులకు వర్తింపచేయడం సరైన చర్య కాదు అని చెప్పి తాను పోస్ట్ పెట్టారంట వాట్సాప్ గ్రూపులో. దానికి ప్రస్తుతం డీజీపీ ర్యాంక్ క్యాడర్ ఉన్న మాదిరెడ్డి ప్రతాప్, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కదా, డీజీపీ క్యాడర్ ర్యాంక్, తాను రిప్లై ఇచ్చారట ఆ పోస్టుకి. మన తెలివితేటలన్నీ కూడా సహచర పోలీస్ అధికారులను వేధించేందుకు ఉపయోగించొద్దు. ఇప్పటికే దేశంలో ఏపీలో మాత్రమే పలువురు పోలీస్ అధికారులు జైలుకు వెళ్ళారు, విచారణ ఎదుర్కొంటున్నారు. అందుకే రాజకీయ నేతల చేతుల్లో పావులుగా మారొద్దు. అధికారిక వ్యవహారాలపై దృష్టి పెడదాం, చట్టం ప్రకారం పనిచేద్దాం. అంతేకాని రాజకీయ నేతల ప్రభావానికి గురై ఇటువంటి కక్ష సాధింపు, ప్రతీకార చర్యలకు పాల్పడవద్దు. వాటిని ముగింపు పలుకుదాము అని చెప్పి డీజీ ర్యాంకు క్యాడర్ ఉన్న మాదిరెడ్డి ప్రతాప్ గారు దానికి రిప్లై ఇవ్వడం, చాలామంది ఐపీఎస్లో ఆయనకు మద్దతుగా మాట్లాడడం ఆ వాట్సాప్ చాట్లో మచ్ ఇంట్రెస్టింగ్. సీరియస్లీ, ఇప్పుడు పోలీసులకు ఏకపక్షంగా ప్రొటెక్షన్ తీసుకురావడాన్ని మనం ఆహ్వానించకపోయినా, సమర్థించకపోయినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసుల్లాగా విధులు నిర్వర్తిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందంటున్నారు కదా. కనీసం 20-30% పొలిటికల్ ప్రెజర్తో పనిచేసిన మెజారిటీ భాగం చట్ట ప్రకారం పనిచేయాలి అన్న మినిమం లైన్ అయినా వాళ్ళు ఫాలో అయితే పోలీసులు ఇటువంటి అవసరం ఉండదు కదా. పోలీసులకు గౌరవం ఎక్కడుందని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు. ఇంకా ఏం గౌరవం లేదు. పోలీసులు చూస్తే ఏ రాజకీయ కక్షనో, ఏ కక్ష పూరితమో వీళ్ళ పని అదే అనుకునేస్తున్నారు జనాలు. వీళ్ళ పని అదే అనుకుంటున్నారు. పోలీసులు ఖచ్చితంగా కనుక ప్రజల్లో విశ్వాసాన్ని కాపాడుకోవాలి. చట్ట ప్రకారం వాళ్ళ పని వాళ్ళు చేయాలి. మంచి పోస్టింగ్లను, ఆర్థిక ప్రయోజనాలను, కుల ప్రయోజనాలను ఈ కోణంలో పనిచేస్తే ఎడ కుదురుతుంది ఎవరైనా.